మైనా స్టోరీస్. అత్త, మామ, భర్త ముగ్గురూ కలిసి అదనపు కట్నం తెమ్మని లతని ఇంట్లో నుండి గెంటేస్తారు. లత ఏడ్చుకుంటూ పుట్టింటికి వెళ్తుంది. శ్రీనివాసరావు కూతురు కాపురం నిలబెట్టటానికి చాలా ప్రయత్నిస్తాడు. కాని ప్రయోజనం ఉండదు. శ్రీనివాసరావు తన అసమర్థ స్థితికి చాలా బాధపడుతూ ఉంటాడు. బాధపడకండి నాన్న. ఓ తండ్రిగా మీరు నా కోసం స్తోమతకు మించి చేశారు. అయినా మా అత్తింటి వాళ్ళు జలగల్లా మీ రక్తాన్ని పీల్చేస్తున్నారు. ఇక చాలు నాన్న, నా సమస్యని నేనే పరిష్కరించుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి అని లత తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి అత్తగారింటికి వెళ్తుంది. ఏంటే, డబ్బు తెచ్చావా? లేదత్తయ్యా. మరైతే ఎందుకొచ్చావు? అదేం ప్రశ్న? ఇది నా భర్త ఇల్లు, నాకు హక్కు ఉంది. డబ్బు తెస్తేనే నీకు ఆ హక్కు. బయటికి పోవే. వెళ్తాను, కానీ ఇప్పటి వరకు మా నాన్నగారు మీకిచ్చిన డబ్బులు వెనకిచ్చేయండి. ఇక్కడ్నుంచి వెళ్ళిపోతాను. అప్పటి వరకు ఇంట్లో నుండి కదిలే ప్రసక్తే లేదు. ఇంత ధైర్యం ఎక్కడ్నించొచ్చిందే నీకు? నీ సంగతి చెప్తా చూడు అని ఆమె మీదకు చెయ్యెత్తుతాడు అవినాష్. లత అవినాష్ చేతిని గట్టిగా పట్టుకొని కిందకి విసురుతుంది. తిరిగి నేను కూడా కొట్టగలను. మీ అందరి మీద పోలీస్ కేసు పెట్టి వస్తున్నాను. నా మీద చెయ్యి పడితే మీ అందరూ చిప్పకూడు తినాల్సొస్తుంది. జాగ్రత్త అని లోపలికి వెళ్ళిపోతుంది లత. ఆ మాటకు ఆ ముగ్గురూ బెదిరిపోతారు. ఇది నిజంగానే అన్నంత పని చేసినట్టుంది. అందుకే ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతుంది. నిజమే కాంతం, దీంతో జాగ్రత్తగా ఉండాలి. మరి దీన్ని ఎలా వదిలించుకోవాలమ్మా? తిండి పెట్టకుండా ఉంటే కుక్కలా అదే మన ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. పొమ్మనకుండా పొగబెట్టటమనే సూత్రం వాడాలి. చూస్తూ ఉండండి దాన్ని ఇంటి నుండి ఎలా తరిమేస్తానో అని ఆ రోజు నుండి లతకి తిండి పెట్టటం మానేస్తారు. అవినాష్, కాంతమ్మ, జగ్గారావు ముగ్గురూ కలిసి వాళ్లకి కావలసిన పదార్థాలన్నీ తెప్పించుకొని 3 పూట్లా కడుపు నిండా తింటూ ఉంటారు. లతకి కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం లాగించేస్తూ ఉండేవారు. పొరపాటున ఏమైనా మిగిలితే కాంతమ్మ వెంటనే వాటిని తీసుకెళ్లి వీధి కుక్కలకి పడేసేది. అత్తయ్యా, ఆకలేస్తుందత్తయ్యా, నీరసంగా ఉంది, కొంచెం అన్నం పెట్టత్తయ్యా. ఏంటే పెట్టేది? నువ్వు తేరగా తినటానికి నీ బాబు సొమ్మేమీ లేదిక్కడ. నువ్వు డబ్బు తెస్తేనే నీకు తిండి. పో అవతలికి. మాకు కావలసిన డబ్బు తెచ్చి ఈ ఇంట్లో దర్జాగా బ్రతుకుతావో లేక ఆకలితో మాడి చస్తావో నువ్వే నిర్ణయించుకో అని వెళ్ళిపోతుంది కాంతమ్మ. లత మంచినీళ్లతో కడుపు నింపుకొని దీనంగా ఆలోచిస్తూ ఉంటుంది. పుట్టింటికెళ్ళి అమ్మా నాన్నను బాధ పెట్టలేను. చావైనా బ్రతుకైనా ఇక్కడే. నా తల్లిదండ్రులు నా కోసం ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు నన్ను కని పెంచి చదివించి ఇంతదాన్ని చేసింది నేను ఆకలితో చావటానికా? లేదు, నేను బ్రతకాలి. నా జీవితాన్ని ఓ దారికి తెచ్చుకోవాలి. ఏ దిక్కు లేనివారికి ఆ దేవుడే దిక్కు. ఆ దేవుడు నాకు ఏదో ఒక మార్గం తప్పక చూపిస్తాడు అని గుడికి వెళ్తుంది లత. భగవంతునికి తన బాధనంతా చెప్పుకుంటుంది. చూడు తల్లి, చాలా బాధల్లో ఉన్నట్టున్నావు. ఈ ప్రసాదం తీసుకోమ్మా. త్వరలోనే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నీకంతా మంచే జరుగుతుంది అని పూజారి ప్రసాదం పెడతాడు. లత ఆవురావురుమంటూ ఆ ప్రసాదం తింటుంది. ఆ తర్వాత ఆ దైవ సన్నిధిలో అలా దిగులుగా కూర్చున్న లతను ఒక ఆవిడ మాట్లాడిస్తుంది. ఆమె పేరు వనజ. నేను మీ వీధిలోనే ఉంటానమ్మా. నీ గురించి చాలా విన్నాను. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నీ జీవితం బాగుపడాలంటే ఇలా ఉంటే కుదరదు. అత్తింటి వాళ్ళు అదనపు కట్నం కోసం ఇబ్బంది పెట్టటానికి ప్రధాన కారణం డబ్బు. అదే డబ్బు నువ్వు సంపాదించావనుకో, వాళ్ళు నోరు మూసుకొని నువ్వు చెప్పినట్టు వింటారు. నీకు వరకట్నపు వేధింపుల నుండి విముక్తి లభిస్తుంది. మీరు చెప్పేది నిజమేనండి. మా అత్తింటి వాళ్ళకి డబ్బు పిచ్చి. ఎలాగైనా నా సంసారం నిలబెట్టుకోవాలని ఉంది. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నాకు కూడా ఉద్యోగం చెయ్యాలని ఉంది. మీరెక్కడైనా నాకు ఉద్యోగం ఇప్పించగలరా? తప్పకుండానమ్మా. ఇది మా ఆఫీస్ అడ్రస్.
రేపొకసారి ఆఫీస్కి రా, మా ఎండీని పరిచయం చేస్తాను. ఆమె చాలా మంచివారు, నీకు తప్పకుండా సహాయం చేస్తారు. లత మరుసటి రోజు వనజ చెప్పిన అడ్రస్కి వెళ్తుంది. వనజ లత గురించి విషయం మొత్తం ఎండీకి వివరిస్తుంది. బాధపడకు లత, ఆడవాళ్ళు కష్టాలొచ్చినప్పుడు కుంగిపోకూడదు. నువ్వు నీ కష్టానికి ధైర్యంగా ఎదురు నిలబడ్డావు. నీలోని ఆ ధైర్యం నాకు చాలా బాగా నచ్చింది. నీలాంటి ధైర్యవంతులే మా కంపెనీకి కావాలి. వెంటనే ఉద్యోగంలో జాయిన్ అవ్వు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సహాయం ఈ జన్మలో మర్చిపోలేను అని లత వెంటనే ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. ఆ రోజు నుండి లత రోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. నెల చివర వచ్చిన జీతాన్ని అత్త, మామ, భర్త చూసేలా వాళ్ల ముందు లెక్కిస్తూ ఉంటుంది. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా అత్తింటి వాళ్ల దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చయిపోతుంది. తినటానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓ రోజు ఆఫీస్ నుండి వచ్చిన లత కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చొని సమోసా తింటూ ఉంటుంది. అది చూసిన అవినాష్, కాంతమ్మ, జగ్గారావుకి నోరూరుతుంది. అమ్మా, అది సంపాదిస్తుంది కదా, వెళ్ళి దాని దగ్గరున్న డబ్బులు లాక్కొనొస్తా. ఆ డబ్బుతో హాయిగా తినొచ్చు. ఒరేయ్, అలా చేస్తే మన నోట్లో మట్టి తప్పదు. ఇప్పుడు నీ పెళ్ళాం బంగారు గుడ్డు పెట్టే బాతు. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. గొడవలు పడకూడదు. పద, ఏం చెయ్యాలో నేను చెప్తా అని కుర్చీలో కూర్చొని ఉన్న లత దగ్గరకు వస్తారు. అమ్మా లత, మమ్మల్ని క్షమించమ్మా. మూర్ఖత్వంతో నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాం. అది తలుచుకుంటేనే సిగ్గేస్తుంది. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివమ్మా. ఇక నుండి నువ్వెలా చెప్తే అలా నడుచుకుంటాం. మిమ్మల్ని నమ్మొచ్చా? ఎంత మాట అన్నావు తల్లి. కోడలివైనా కూతురువైనా మాకు నువ్వే కదమ్మా. మమ్మల్ని నమ్మమ్మా అని కాంతమ్మ కోడలి కాళ్ళు పడుతుంది. జగ్గారావు కోడలకు కాఫీ కలిపి తీసుకొస్తాడు. అవినాష్ విసినకర్రతో విసురుతూ ఉంటాడు. లత తన అత్తింటి వాళ్లకి కొంత డబ్బు ఇస్తుంది. ఆ డబ్బు చూసి ఆనందపడిపోతారు ఆ ముగ్గురు. చూడండి, మీ ప్రవర్తన బట్టి నేను మీకు ప్రతి నెలా ఖర్చులకిచ్చే డబ్బు పెంచుతాను. ఏదైనా తేడా వచ్చిందా ఒక్క రూపాయి కూడా నా దగ్గర నుండి రాదు. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాం. ఎలాంటి తేడా రాదు అని అంటారు. అదంతా వీడియో తీసి వాళ్ల అమ్మా నాన్నకు పంపిస్తుంది లత. ధైర్యంతో, తెలివితేటలతో కూతురు తన కాపురాన్ని చక్కబెట్టుకోవటం చూసి ఎంతో సంతోషిస్తారు పుట్టింటివాళ్లు. అలా ఆ రోజు నుండి అవినాష్, కాంతమ్మ, జగ్గారావు లత అడుగులకి మడుగులొత్తుతూ ఉంటారు. ఆమెను ఇంట్లో ఒక్క పని కూడా చేయనివ్వరు. ప్రతి నెల ఆమె ఇచ్చే డబ్బు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలా వరకట్నపు వేధింపుల నుండి బయటపడింది లత. అంతేకాదు, తనలాంటి వారికి అండగా నిలబడాలనుకుంది. కట్నం వేధింపులకు గురవుతున్న అమాయకపు ఆడపిల్లలకు ధైర్యం చెప్పి వారికి చేయూతనందిస్తూ ఓ చిన్న కుటీర పరిశ్రమ స్థాపించింది. కొద్ది కాలంలోనే అది అంచెలంచెలుగా పెరుగుతూ పెద్ద స్థాయికి చేరుకుంది. అలా 10 మంది జీవితాల్లో వెలుగు నింపింది లత. ఇప్పుడు లత అత్తింట్లో మహారాణి. ఆమె చెప్పిందే వేదం, చేసిందే శాసనం. లత ఆమె పుట్టింటిని కూడా ఓ ఒడ్డుకు చేర్చింది. తల్లిదండ్రుల అప్పులు తీర్చేసింది. తమ్ముణ్ణి పెద్ద చదువులు చదివిస్తూ ఉంది. లత ధైర్యాన్ని, తెలివితేటల్ని, తన సంసారాన్ని చక్కబెట్టుకున్న విధానం చూసి ఆ ఊరివాళ్లు ఆమెను ఎంతో మెచ్చుకున్నారు. వరకట్నపు వేధింపులతో ఇబ్బంది పడుతున్న చాలామంది కోడళ్లకు ఇప్పుడు లతే ఇన్స్పిరేషన్. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.